వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, మనం తినే ఆహారం అరుగుదలకు ఉపయోగపడే మరియు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన ఆరోగ్యకరమైన బెండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక పెద్ద గిన్నెలో సగం వాటర్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు కొంచెం ఉప్పు వేసుకొని బెండకాయలు శుభ్రం చేసి క్లాత్తో తుడుచుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకుంటున్నానండి. శుభ్రం చేసిన బెండకాయలు మొదలు మరియు చివర తీసివేసి పైన చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైజు ముక్కలైతే సరిపోతాయి. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుకింగ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టాలి. పెట్టిన వెంటనే ఆయిల్ స్పూన్తో 4 స్పూన్లు ఆయిల్ వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మరో 3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేగిన తర్వాత క్రష్ చేసిన 3 వెల్లుల్లి రెబ్బలు మరియు 3 రెబ్బల కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో 3 నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనకు కావలసిన పొడిని తయారు చేసుకుందాము. దానికోసం మనకు కావలసినవి ఎండుమిర్చి 3, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 1 ఇంచు, వెల్లుల్లి రెబ్బలు 7. మిక్సీ బౌల్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే 3 టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. కారం వేసినాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నాలుగు నిమిషాల తర్వాత మనం మిక్స్ చేసుకున్న పొడిని 2 టీ స్పూన్లు వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మరియు హెల్దీ బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.